జనగామ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎమోషనల్ అయ్యారు. తనపై వస్తున్న విమర్శలపై యశస్విని రెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. తాము తప్పు చేస్తే తనపై వస్తున్న విమర్శలకు సిద్ధంగా ఉన్నామన్నారు. అలాంటిది తమకు సంబంధం లేని విషయాల్లో కూడా తమను టార్గెట్ చేసినట్లు తెలిపారు. కొంతమంది కావాలని తనపై కక్ష కట్టి దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఎమోషనల్ అయ్యారు. తనకు ఎలాంటి వ్యక్తిగత స్వార్థం కానీ ద్వేషం కానీ లేదని, ఇదంతా చేస్తుంది ఎవరో తనకు తెలుసన్నారు. కావాలనే తనను టార్గెట్ చేస్తున్నట్లు భావోద్వేగానికి గురయ్యారు ఎమ్మెల్యే. చూస్తున్నారు కదా, గెలిచినప్పటి నుంచి మన నియోజకవర్గంలో ఏదైనా అది కొన్ని నేనేమైనా చేసినారా అంటే నాకు బాధ లేదు, నేను చేసిన దానికి నేను పడడానికి నాకు బాధ లేదు. కానీ ప్రతి దానికి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారే చేస్తుండ్రు అన్న మాట బాధ కనిపిస్తుంది. నిన్నటికి నిన్న ఒకటి అయింది, అది నేను చెప్పనవసరం లేదు. కానీ దాన్ని రాష్ట్ర స్థాయిలో పెట్టడం జరిగింది. అది నాకు సంబంధము లేదు. నేను పోనీ నాకేమైనా తెలుసా దాని గురించి అంటే అది లేదు. నా వయసు ఎంతుంటే తిప్పికొట్టే నా మీద మాటలు అనేటోళ్ళు అంత అనుభవం అంతా కూడా ఉండదు. అయినా కానీ నేను ఎప్పుడు చేతులు ముడుచుకొని ఏం కూర్చోట్లేను కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలైనా ఎక్కడైనా ఉంటున్నారా? ఎప్పుడు మీకు అందుబాటులో ఉండట్లేనా? ఎప్పుడు నేనైనా మా అత్తమైనా ఒకలం ఉంటే ఒకలం కాకుండా ఇద్దరం ఎప్పుడు కూడా అందరికి అందుబాటులో ఉంటున్నాం. అయినా కానీ ఇట్లా ప్రతి దానికి దోషించడము, ప్రతి దానికి తప్పులు తీయడము, లేనిపోని మాటలన్నీ కూడా కల్పిస్తున్నారు. అది మీ ఇంట్లో అట్లయితే మీకు బాధ అనిపించదా? ఊరికే నోరుంది కదా అని చెప్పి అన్ని తప్పుగా మాట్లాడద్దు కదా, న్యాయంగా మాట్లాడాలి కదా. ఎవరమైనా కొంచెం ఈ విషయంలో కొంచెం అందరూ కూడా అర్థం చేసుకోండి. మీరు అందరు సహకరించాలి. అందరు సహకరియట్లేరని కాదు, సహకరిస్తున్నారు. కానీ ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎమోషనల్ గా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల చోటు చేసుకున్నట్టు పరిణామం నేపథ్యంలో ఆమె అయితే కూడా విషయానికి గురవుతున్నారు. తాము ఎలాంటి తప్పు చేయకుండా కూడా తమపై కూడా నిందలు వేయడం, అదేవిధంగా విమర్శలు చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా తమకు ఎలాంటి సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తనను విమర్శలకు గురి చేస్తున్నట్టు, కావాలనే కొంతమంది తమపై కూడా ఒక కక్ష కాలింపు చర్యగా దుష్ప్రచారాలు చేస్తున్నట్టు కూడా ఆ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అయితే నేను చేయడం జరిగింది. ఏదైతే ఉందో నిన్న తొరూరు మండల కేంద్రం ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది. మీటింగ్ లో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను అదేవిధంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు వాటిపై కూడా దానిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా అక్కడ కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇటీవలే కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరడం, మరికొంతమంది పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఇలా ఎలాగైనా కూడా ఎమ్మెల్యేలు విమర్శలు చేయాలి అనే ఉద్దేశంతో కూడా కొంతమంది కక్ష సాధింపు చర్యగా తమపై కూడా విమర్శలు చేస్తున్నట్టు కూడా ఎమోషనల్ గా ఫీల్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైతే ఉందో కూడా అసెంబ్లీకి సంబంధించిన ఎలక్షన్ జరిగినప్పటి నుంచి కూడా ప్రజల్లోనే ఉంటున్నాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శిస్తున్నాం, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటున్నాం. ప్రజలే తమ వద్దకు రాకుండా కూడా నేరుగా మేమే తమ యొక్క గ్రామాలకు వెళ్ళడం, వారికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించేందుకు దిశగా అయితే అడుగులు వేస్తున్నాం. అదేవిధంగా పాలకుర్తి అభివృద్ధి చేసేందుకు తను ఎంతో పాటుపడుతున్నా కూడా కావాలని కూడా కొంతమంది తమ ఒక వ్యక్తిగత స్వార్థం కోసం ఉన్నటువంటి తమ ఎమ్మెల్యేపై కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఏదైతే ఉందో పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి, అదేవిధంగా ప్రజల సంక్షేమం తమకు ఒకటే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. కావాలని కూడా దీన్ని జీర్ణించుకోలేక కొంతమంది నేతలు తమపై కూడా దుష్ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఎమోషనల్ ఫీల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.